మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఫలితాలు మొదలైనటువంటి సందర్భంలో అక్కడ ఎవరు జెండా ఎగరవేయబోతున్నారు? వరుసగా 3 సార్లు గెలిచినటువంటి మమతా బెనర్జీకి ఈసారి బీజేపీ కళ్ళెం వేయబోతుందా? అక్కడ ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తం 294 సెగ్మెంట్లలో ఒక నియోజకవర్గానికి ఫల్టా నియోజకవర్గంలో పూర్తిగా మళ్ళీ రీపోలింగ్ నిర్వహించబోతున్నారు. కాబట్టి ఇప్పుడు కేవలం 293 నియోజకవర్గాలలో ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మొదలు కాబోతున్నటువంటి ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి 11 జిల్లాలలో అదనపు బలగాలను, కేంద్ర బలగాలను, ఎన్ఐఏ నిఘాలో కూడా కొన్ని ప్రాంతాలను ఉంచారంటే అర్థం చేసుకోవచ్చు పశ్చిమ బెంగాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఫలితాల రోజు అనేటిది. గతంలో ఆల్రెడీ ఎన్నికల ఫలితాలలో అదేవిధంగా ఎన్నికలు నిర్వహించినటువంటి రోజుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర పశ్చిమ బెంగాల్లో ఉంది. 2011లో 25 మంది, 2016లో 30 మంది, ఇప్పుడు లాస్ట్ ఎన్నికలు 2021లో కూడా 58 మంది ప్రాణాలు కోల్పోయారు పశ్చిమ బెంగాల్లో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి క్రమంలో. ఇంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 70,000 మంది పారామిలిటరీ పోలీసు భద్రతతో, కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు. మొత్తం ఎక్కడెక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 11 సమస్యాత్మకమైనటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో 11 జిల్లాలు, ఉత్తర పరగణాలు, దక్షిణ పరగణాల్లో 24 ఈ యొక్క ప్రాంతాలలో పర్టికులర్గా అదనపు భద్రతను పెట్టడమే కాకుండా ఎన్ఐఏ నిఘాలో కూడా ఉంచడం జరిగింది. అండ్ ఇంకొకటి, ఆదివారం రాత్రి జరిగినటువంటి ఒక సంఘటన కూడా ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది. తుపాకుల మోత మోగింది అక్కడ. భవానీపుర నియోజకవర్గం మనందరికీ తెలిసిందే, మమతా బెనర్జీ అక్కడ పోటీ చేయడం జరిగింది. అక్కడ ఫలితం పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో 2021 ఎన్నికల్లో కూడా పశ్చిమ బెంగాల్లో దీదీ పార్టీ గెలిచి అద్భుతమైనటువంటి మెజారిటీ సాధించినా కూడా ఆ యొక్క నియోజకవర్గంలో మమతా బెనర్జీ ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో రిజల్ట్ కోసం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గం దగ్గర ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ మమతా బెనర్జీ ఆరోపణ చేసింది ఆల్రెడీ 2-3 రోజుల క్రితం. అక్కడ వెళ్ళి కూర్చున్నటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా అక్కడ అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత, బీజేపీ నేత పైన కూడా కాల్పులు జరగడం అనేది ఒకసారిగా సెన్సేషన్గా మారింది. కుందన్ సింగ్ అనేటువంటి బీజేపీ కీలక నేత ఇంటిపైన దుండగులు కొంత కాల్పులు జరపడం అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణానికి కారణమైంది. అండ్ అలాగే అక్కడ పోలింగ్ కేంద్రం ఏదైతే ఏర్పాటు చేశారో కాలేజీలో, అక్కడ పూర్తిగా టీఎంసీ కార్యకర్తలు వారందరూ కూడా ఆ కాలేజీ ప్రాంగణం చుట్టూ తిరుగుతూ అక్కడే 24 అవర్స్ నిఘాలో వాళ్ళు ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా 200 స్థానాలకు పైగా మేము గెలుస్తామంటూ ఒకవైపు మమతా బెనర్జీ చెప్తున్నప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో ఈవీఎంలని ట్యాంపరింగ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, మాకు నమ్మకం లేదు అనేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మరొక వైపు కనిపిస్తుంది. ఏదేమైనా ఈసారి పశ్చిమ బెంగాల్లో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు అయితే చాలా హీట్గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పుడు 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి జరిగినటువంటి ఎన్నికలకి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోనే అత్యంత హీట్ వాతావరణం అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి మొదట పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసి కౌంటింగ్ నిర్వహిస్తారు. కాబట్టి 294 నియోజకవర్గాలు, 293 నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. సో ఇంకొక మిగతా నియోజకవర్గం అది ఈ నెల 21 ఆ ప్రాంతంలో రీపోలింగ్ చేయబోతున్నారు, ఫల్టా నియోజకవర్గం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ పూర్తిగా అవకతవకలు జరిగాయి. చాలా ప్రాంతాలలో చాలా కౌంటింగ్ కేంద్రాల నుంచి, అది పోలింగ్ జరిగినటువంటి కేంద్రాల నుంచి అక్కడ రిగ్గింగ్ జరిగింది, లేదా మమ్మల్ని ఓటు వేయనీయలేదు అంటూ చెప్తూ చాలా వరకు అంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి 1-2 పోలింగ్ బూతులు అయితే మళ్ళీ అక్కడే రీపోలింగ్ చేసేవారు. కానీ అక్కడ ఎట్ ఏ టైము నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా పోలింగ్ బూతుల వద్ద అదే పరిస్థితి ఏర్పడడంతో మొత్తం నియోజకవర్గాన్నే హోల్డ్లో పెట్టేసి దాన్ని రీపోలింగ్కి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఈసీ. కాబట్టి 293 నియోజకవర్గాలకి ఇప్పుడు ఫలితాలు వెల్లడవుతున్నాయి. సో ఈ ఫలితాలలో టీఎంసీ ఎన్ని స్థానాలు సాధిస్తుంది, బీజేపీ ఎన్ని స్థానాలు సాధిస్తుంది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనేది మాత్రం ఉత్కంఠగా నెలకొంది. ఏదేమైనా గంటకు ఈ యొక్క రిజల్ట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. మనకు 11-12 వరకు పూర్తి మెజారిటీ ఎవరికి రాబోతుంది అనేటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పటికి 2-3 రౌండ్లు కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి
అంటే ఫుల్ టైట్ ఫైట్ అయితే కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి దాని ప్రకారం కూడా కొన్ని టీఎంసీకి ఇస్తే కొన్ని బీజేపీకి ఇవ్వడం జరిగింది. మెజారిటీ మరొకసారి బీజేపీ అధికారంలోకి అక్కడ రాబోతుంది అనేటువంటి దీది కంచుకోటని అక్కడ బద్దలు కొట్టబోతుంది బీజేపీ అనేటువంటి విషయాన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కాబట్టి ఈ ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ప్రతి రౌండ్ ఏ రకంగా ఫలితాలని తీసుకురాబోతున్నాయి అనేది ఉత్కంఠగా మారింది. సో దీనికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. మరి కాసేపట్లోనే ఒక్కొక్క రౌండ్కు సంబంధించినటువంటి పూర్తి ఫలితాలను కూడా మనం లైవ్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.